శ్రీ అని ఎప్పుడైనా చుడితే దాని అర్థం ఏమిటంటే కదిలితేనే ఫలితం ఉంటుంది, కదలని నాడు ఫలితం ఉండదు అని గుర్తు. శ్రీకారం చుట్టి ఇద్దరు ఒకటయ్యారనుకోండి, వాళ్ళిద్దరూ ఒకటైతే వాళ్ళిద్దరి జీవితాలు సంతోషంగా ఎప్పుడుంటాయి? మూడోవాడు బిడ్డడు వస్తేను వాళ్ళిద్దరే ఎంత కూడబెట్టుకుని ఎంత సంతోషంగా ఉన్నా కడుపున బిడ్డలు లేనినాడు ఏం సుఖం? ఆ సుఖం కడుపున బిడ్డలు పుట్టాలి. ఇద్దరు ఒకటై ముగ్గురై నలుగురై కొడుకులొచ్చి అల్లుళ్ళొచ్చి కూతుళ్ళొచ్చి మనవలొచ్చి మునిమనవలొచ్చి తామర తంపరగా పెరుగుతోందనుకోండి, తన వయసుకి సార్థక్యం. నేను ఏదో ఒక వయసులో ఉన్నప్పుడు ఒక్కడిని ఉన్నప్పుడు బాగుంది, ఓ 18-20 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచర్యంలో ఉంటే, ఒక వయసు దాటాక నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళి భార్యని పొందాలి. కొన్నాళ్ళు నేను మా ఆవిడ బాగుంటుంది, కానీ బిడ్డలు పుట్టకపోతే అయ్యో పాపం పెళ్ళై ఇన్నేళ్ళయిందా సంతానం కలగలేదా అని అడుగుతారు. బిడ్డలు కలగాలి. బిడ్డలు కలిగాక అక్కడతో సరిపోదు, వాళ్ళు ప్రయోజకులు కావాలి.